గరికపాటి ఎవరో మనకు తెలుసు. గరికపాటి అని పూర్తి పేరు కూడా నేను చెప్పనవసరం లేదు. గరికపాటి అనగానే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు తెలుసు. ఆయన ఇండియన్ ఫిలాసఫీ, ముఖ్యంగా వైదిక ధర్మం, హిందూ ధర్మానికి సంబంధించి ఆయన హేతుబద్ధంగా చాలా రేషనల్గా మనకి విశ్లేషణ ద్వారా ఎంతో కనువిప్పు కలిగిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఆయన ఒక అతిపెద్ద తప్పు చేశారు. ఆయన ఒక డిస్టోర్షన్కి, ఒక తప్పుడు వ్యాఖ్యానానికి పాల్పడ్డారని అయితే నేను చెప్తాను. మీరే దాన్ని చూడదు. అదేంటి గరికపాటి మీద ఎంజీ రావు గారు మాట్లాడుతున్నారు, ఆయన హేతుబద్ధతనే ఈయన ప్రశ్నిస్తున్నారు అనేది మీరు అనుకోవచ్చు. ఆయన ఈరోజు ఏం వ్యాఖ్యానించారు? వైదిక మతం, హిందూ ధర్మంలో ఎక్కడ కుల వివక్షత లేదు అని ఆయన మాట్లాడారు. భగవద్గీతను ఉదాహరణగా చెప్పి గుణం మీద ఆధారపడి ఉంటుంది, కానీ కులం గుణానికి లేకుండా చెప్తున్నారు. గుణం అనేది ఎందుకు మాట్లాడరని చెప్పారు. కానీ ఆయన తప్పు మాట్లాడారండి. ఆయన మోటివ్ ఏంటనేది నాకు తెలీదు. ఆయన మోటివ్ కులం కోసం ఎగ్నెస్ట్గానే మాట్లాడవచ్చు, కానీ ఆయన మాట్లాడిన తర్వాత దాని నుంచి వచ్చిన ఫలితం అర్థం మాత్రం భారతదేశంలో హిందూ ధర్మంలో కులం లేదన్నట్టు ఉంది. కులం ఎక్కడ లేదండి. మీరు వెళ్ళి ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదవండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు, పెరియారు, ఇలా ఎన్నో ఎస్ఎన్డిపి కేరళ నుంచి ఇలా భారతదేశంలో ఇంకా దయానంద సరస్వతులు వీళ్ళందరూ చేసిన ఒక్కసారి మూమెంట్లు చూడండి. సోషో రిలీజియన్స్ మూమెంట్ చదవండి. రెనేజెన్స్ జరిగింది చూడండి. వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు ఎందుకు పనిచేశారండి? జ్యోతి బాపులే వీళ్ళందరూ కులం ఉంది కాబట్టి దానికి ఎగ్నెస్ట్గా పనిచేశారు కదా. మరి కులం ఎలా ఉంది? మీరు వైదిక ధర్మంలో, మతంలో కులం లేదు, కానీ ఆ వైదిక ధర్మం, ఆ మతం, ఆర్య ధర్మం లేదా సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకునే కదండి. ఆధారం చేసుకునే వేదాలు, అది ఋగ్వేదం ఆధారం చేసుకుని మనకు కులధర్మం తెచ్చారు కదా. 4 పంచమ కులాలు తెచ్చేశారు, పంచమ కులం తెచ్చేశారు. దారుణమైన స్థితి. భారతదేశంలో హిందూ మతానికి ఏకైక డెవిల్లు ఎవరు అంటే కుల వ్యవస్థ. ఇప్పటికీ కుల వ్యవస్థ ఉంది. నేను ఈరోజు బ్రాహ్మణ వృత్తి చేసి నేను బ్రాహ్మణుడు అంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్ముతారా? నమ్మరు. అది ఆక్యుపేషన్స్ ఆధారంగా వచ్చిందనేది చెప్పొద్దు. ఇది మనం చేసే పని ఆధారంగా క్యాస్ట్ వచ్చిందన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ అబ్జల్యూట్లీ రాంగ్ అండి. కులం ఉంది. హిందూ ధర్మానికి ఒక దారుణమైనది ఏదైనా ఉందంటే అదే. హిందూ ధర్మం రైజ్ అవుతుంది, కానీ హిందూ ధర్మానికి పట్టి పేడించే దారుణమైన వ్యవస్థ కులధర్మం అండి. ఈ కులమే దారుణమైన వ్యవస్థ. దీన్ని లేదని ఎలా చెప్తారండి మీరు చెప్పింది ఏంటంటే మీ ప్రవచనం బాగా అవ్వాలని ఏదో నేను పెద్ద సంఘ సంస్కర్తను అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. గరికపాటి గారు, ఐఎమ్ డైరెక్ట్లీ అడ్రస్సింగ్ టు యూ. కుల వ్యవస్థ లేదు, హిందూ ధర్మంలో లేదు, వైదిక ధర్మంలో లేదు, భగవద్గీతలో లేదు, పురుష సూక్తలో లేదు, ఋగ్వేదంలో లేదు, వేదాల్లో లేదన్నట్టు మీరు మాట్లాడారు. పురుష సూక్త నుండే డైరెక్ట్గా ఇక్కడ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఊఆర్ శూద్రాసు జెనిసిస్ ఆఫ్ క్యాస్ట్లో ఆయన నొక్కి నుంచి చెప్పారు. భారత రాజ్యాంగంలో అది లేకుండా ఉండాలని ఆర్టికల్ 17 పెట్టారు ఆయన. ఆర్టికల్ 17 ఎంత దారుణంగా ఉంది ఈరోజు. ఆర్టికల్ 14, 15, 16 అమలు అవుతున్నాయా? జస్ట్ లుక్ ఎట్ ది కాన్స్టిట్యూషన్, జస్ట్ లుక్ ఎట్ ది సమ్ బుక్స్. ఏది గులాంగిరి, బాపులే, ఇవన్నీ చదవండి. అన్హిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్. నాట్ ఓన్లీ భగవద్గీత ఇవి చదివితేనే మనం సరిపోదండి. మనం భగవద్గీత ఒక అద్భుతం, కానీ ఆ భగవద్గీతని తర్వాత ఋగ్వేదం ద ఫస్ట్ రిటర్న్ బుక్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, తిరుగులేదు. కానీ దాన్ని మిస్యూజ్ చేసిన పర్సన్స్ ఏంటి? ఆనాటి ఋగ్వేద కాలం నుండి ఇప్పటికీ క్యాస్టిజం ఉంది, ఎప్పటికీ ఉంది. దాన్ని మీరు లేదని ఎలా చెప్తారు? మీరు ఏమని చెప్తున్నారంటే గుణం ప్రాతిపదిక, ఆక్యుపేషన్ ప్రాతిపదిక క్యాస్ట్ వచ్చిందన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా రాంగ్ అండి. మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. అది కాదు, అలా రాలేదు. ఇప్పటికీ బర్త్ ఆధారంగా వస్తుంది. గుర్రం జాషువా గారు ఒక్కసారి చదవండి. ఫిర్దౌసి, గబ్బిలం ఇలాంటివి చదవండి. బర్త్ ప్లేస్ ఈ ఈ భూమి మీద మన గుర్రం జాషువా గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజా రామ్మోహన్ రాయ్, ఇలాంటి ఈవెన్ మహాత్మా గాంధీ గారు కూడా మాట్లాడింది ఏంటంటే ఈ కులం అనేది దారుణమైన వ్యవస్థ. ఇది ఆక్యుపేషన్ నుంచి రాలేదండి. గుణం మతం ఎలా ప్రాతిపదికగా రాలేదు, పుట్టుక ప్రాతిపదికగా ఉన్నాయి. ఏదైనా తప్పించుకోగలరు, కానీ మతం మారినా కుల వ్యవస్థను తప్పించుకోలేరంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారని కాదు, చూడండి. మతం మారినా కులం వెంటాడుతుంది.
అంతటి దారుణమైన అనమాట. ఇది దారుణం. శాఖలు దాసు శృంఖలాల్లో ఉంటుందన్నమాట. అది ఎప్పుడు పోవాలనే ఎంతోమంది మహానుభావులు వర్క్ చేసి రాజ్యాంగంలో ఉన్నారు, కృషి జరుపుతున్నారు. కాస్త పలసపడినట్టు ఉంది కానీ అది పోలేదు. గరికపాటి గారు మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఫాలోవర్స్ యు ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై క్రోర్స్ ఆఫ్ ది పీపుల్, మిలియన్స్ ఆఫ్ ది పీపుల్. గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలను మీరు డిస్టోర్ట్ చేస్తే సైలెంట్గా వినే ప్రసక్తి లేదు. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఫస్ట్ మీరు దాన్ని దాన్ని కరెక్ట్ చేసుకోండి అర్జెంటుగా.